లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం. 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడుగాక, తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉండునని చెప్పాను. యేసుప్రభు అంటాడు, దేవుని ఎడల మీరు ఏమవ్వాలి? ధనవంతులు అవ్వాలి. ఈ భూమి మీద ఇద్దరు ధనవంతులు ఉన్నారు. ఒక రకమైన ధనవంతుడేమో కోట్లకు పడగెత్తి బంగళాలు, బిల్డింగులు, స్థలాలు, పొలాలు, కార్లు, పదవులు, విస్తారమైన బంగారం, వెండి, ఏది కొదువు లేని నిండారులుగా ధనం ఉన్నటువంటి ధనవంతుడు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. ఇంకొక ధనవంతుడు కూడా ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎవరంట? ఆడికి సరిగ్గా ఇల్లు ఉండదో, వాకిలు ఉండదో, తింటానికి సరిగ్గా తిండి ఉండదో, బైక్ ఉండదో, కారు ఉండదో, కనీసం పెట్టుకోవడానికి ఉంగరం ఉండదు, అన్ని అప్పులు, అన్ని ఇబ్బందులే. కానీ వాడు ధనవంతుడు అంటున్నాడు దేవుడు. ఏం ధనవంతుడట? దేవుని ఎడల, దేవునిలో ధనవంతుడు. దేవుడు డబ్బున్న ధనవంతులు కదా పట్టించుకునేది. ఎవరిని పట్టించుకుంటాడు ఆయన? దేవునిలో, దేవుని ఎడల ధనవంతుడు ఉన్నారు కొంతమంది. ఏ ధనవంతులు అవ్వాలి? దేవునిలో ధనవంతులు. దేవునిలో ధనవంతులు అంటే ఇవన్నీ ఉండట కాదు. ఏముండటం? ఏముంటే దేవుడు ధనవంతుడు అంటాడు మనల్ని? ఏముండాలి మన దగ్గర? దేవుడు మనల్ని ధనవంతుడిని పేరు పెట్టి పిలవాలంటే మనకు ఉండవలసినవి, మనం సంపాదించుకోవలసినవి, ఆస్తిపాస్తులు ఏమున్నాయి తెలుసా? క్రైస్తవుడి యొక్క ధనం వాడి పరిశుద్ధత, క్రైస్తవుడి యొక్క ధనం వాడి ప్రార్థన, క్రైస్తవుడి యొక్క ఆస్తి వాడి నీతి, వాడి యథార్థత. ఇవే దేవుళ్ళు మనం సంపాదించే. ఇప్పుడు ఎప్పుడైతే నీతి, పరిశుద్ధత, యథార్థత ఇవన్నీ ఉంటాయి చూడు, కనుక దేవునిలో ధనవంతులు అవ్వటం నేర్చుకుంటే దేవుని దయ వస్తుంది. రాత్రి కలిగిన ఏడుపుకు తెల్లారి పొద్దున్నే సంతోషమున్న దేవుడు. ఏ ధనవంతులం కావాలి? దేవుల్లో ధనవంతులు. బిల్డింగులున్నా, కార్లున్నా, ఏమున్నా సరే యేసయ్య అంటాడు ధనవంతుడు దేంట్లో ప్రవేశిస్తారట? ఒంటే సూది బెజ్జోలనైనా దూరుద్దు కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. ఒంటే దారమే ఎక్కదు, దాంట్లో సూది బెజ్జంలోనే ఒంటి దూరం వచ్చేమో కానీ ఈ ధనవంతుడు మాత్రం పరలోకానికి ఈడు ధనం మీద పడిపోయి ఏం మర్చిపోయాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. దేవునితో ఎలా నడవాలో మర్చిపోయాడు. డబ్బు వ్యామోహంలో పడి అసలు భక్తి మర్చిపోయాడు. సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనకి భయపడదామనే నీతి నియమాలు ఏమి ఆడికి లేవు. కనుక దేవుడు అంటాడు, రే డబ్బు 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 అనే ప్రాకులాడి జీవిత కాలం అంతా దానికే జీవితం దారబోసావు. ఒంటైనా సూది బెజ్జలు దూరుద్ది కానీ నువ్వు మాత్రం పరలోకానికి రావు. కానీ ఇంకొక ధనవంతుడు దేవుడు అంటాడు, ఈ లోకంలో ధనము కోసము కాక నా ఎడల ధనవంతుడిగా ఉండుటకు నువ్వు కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు. ఏంటంట మన ధనము? మన ధనం ఏంటి? మన పొందుకున్న రక్షణే మన ధనం, ఆస్తి. మన కాపాడుకుంటున్న పరిశుద్ధ జీవితమే మన ఆస్తి. దేవునికి ఇన్ని కానుకలు ఇచ్చాం కదా, ఇదే మన ఆస్తి. దేవుని కొరకు నోరు కట్టేసుకుని, కన్ను కట్టేసుకుని, కాళ్ళు చేతులు కట్టేసుకుని లోపం లేకుండా జాగ్రత్తగా బతకడం నేర్చుకుంటున్నాం కదా, ఇదే మన ఆస్తి. మన నీతి మన ఆస్తి, మన యథార్థత మన ఆస్తి, మన పరిశుద్ధత మన ఆస్తి. ఇవన్నీ జాగ్రత్తగా మనం చేసుకుంటూ పోతే దేవుడు ఎలా ఉంటున్నాడనే సంగతి మనకు అర్థమవుద్ది. కనుక ఏమి సాధించాం ఈ సంవత్సర కాలంలో?
దేవునిలో మనం ఏం సాధించాం? ఏదన్నా ఒకటి సంపాదించాం. అయ్యా ఈ సంవత్సరంలో నేను పరిశుద్ధత అనే దాన్ని గట్టిగా సంపాదించుకున్న, లోపం లేకుండా బతికి అని మనం ఏదన్నా దేవునికి చూపించగలమా? ఈ ఏడాది కాలంలో నేను నీతి అని విత్తనం వేశాను, నీతిగానే ఉన్నాను తప్ప ఎక్కడ లోపం జరగనీలా అని మనం ఏమన్నా దేవునికి చెప్పగలమా? ఏం ఆస్తిపరులు అయ్యాం? ఇందులో ఆత్మీయ జీవితంలో ఏం సాధించి ఏం సంపాదించి పెట్టుకున్నాం మనం? ఇవేమీ లేకుండా దేవుడు మనకి ఎట్లా అర్థమవుతాడండి? దేవుడు అర్థం కాకపోతే దయ రాదు. దేవుడు అర్థం కాకపోతే ఎప్పటికీ ఆ రాత్రి చీకట్లోనే మనం ఏడుస్తూనే, ప్రతిదినము చీకటి దినంగానే ఉంటుంది. ప్రతి దినము ఉదయించి సూర్యుడు వచ్చినా సరే చీకటి దినంగానే ఉంటుంది. మనకి ఏడుస్తూనే ఉంటాం. కనుక దేవునిలో ధనవంతులు అవ్వాలి మనం. అప్పుడు దేవుడు అర్థమవుతాడు. నడుట నేర్చుకుంటే ఆయన దయ, ఆయన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయో మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, లోపములు జరుగుతున్నప్పుడు, కష్టాలు జరుగుతున్నప్పుడు, ఇబ్బందులు జరుగుతున్నప్పుడు దాని వెనక దేవునికి ఏదో గాయమైందని అర్థం అన్నమాట. మనకేదన్నా ఒకటి నష్టం జరుగుతున్నప్పుడు దాని వెనక దేవుని మనస్సు బాధపడుతుంది ఏదో విషయంలో. ఆ బాధను కనుగొనడానికి మన దగ్గర ఏముండాలి? ఆత్మీయ ధనవంతులమై మనం ఉండాలి. ఉట్టుట్టోళ్ళకైతే దేవుని బాధ, దేవుని మనసు అర్థం కాదు. ఉట్టుట్టోళ్ళకి అర్థం కాదు. ఆత్మీయ జీవితంలో దైవ గుణములు కలిగి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండువాడు కనిపెడతాడు. ఇంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా ఎందుకు ఇట్లా జరుగుతుందనేది ఆలోచనలకు వెళ్ళిపోయి దేవుని మనసు ఏంటో ఆలోచించుకుని తెలుసుకుంటాడు. అసలు ఏనాడు సరిగ్గా లేనివాడు ఏం ఆలోచిస్తాడు దేవుడి గురించి? రోజు సరిగ్గా ఉన్నవాడు దేవుడిని గురించి ఆలోచించగలుగుతాడు. రోజు జాగ్రత్తగా ఉండేవాడు దేవుడిని గురించి ఆలోచించగలుగుతాడు. క్షణక్షణము నేను జాగ్రత్తగా ఉన్నాను లేదని పరీక్షించుకునేవాడు దేవుడిని గురించి ఆలోచిస్తాడు. అడగొల్తనంగా బతికేవాడికి దేవుడు బాధపడుతున్నాడో, కన్నీళ్లు గారుస్తున్నాడో, గాయపడుతున్నాడో, దుఃఖపడుతున్నాడో, నవ్వుతున్నాడు, ఏమీ వాడికి తెలియదు. కనుక దేవునిలో మనం ఏమవ్వాలి? ధనవంతులు. ముందు పరిశుద్ధత సాధించాలి, ప్రార్థనా జీవితం సాధించాలి, నీతి సాధించాలి, యథార్థత సాధించాలి. ఇవన్నీ మనం సంపాదించుకున్నప్పుడు ఆయన ఏంటో మనకు స్పష్టంగా కనపడతాడు. ఆయన స్పష్టంగా కనపడతాడు. ఆయన ఓహో ప్రభు ఎట్టుంటున్నాడా అని మనం టక్కన తేరుకుంటాము, సరి చేసుకుంటాము. మళ్ళీ వెంటనే దేవుని దయ. దావీదు మీద ఎంతసేపు కోపపడ్డాడు దేవుడు? నిమిషములో దేవుణ్ణి చూసేశాడు. నిమిషంలో చూసేశాడు దేవుణ్ణి. ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? ఎట్లా చూడగలిగాడు? నిమిషంలో ఎట్లా చూడగలిగాడు? రోజు జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు గబక్కనే చూడగలిగాడు. రోజు దరిద్ర పనులు చేసేవాడు ఎట్లా చూస్తాడు దేవుణ్ణి? ఏ రకం కనిపెడతాడు? నిమిషంలో సరి చేసుకున్నాడు. ఆయుష్కాలం అంతయు దయ వచ్చేసింది. ఒక్క నిమిషములో కనిపెట్టగలిగిన ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ నేత్రాలు మనకు రావాలి భక్తులకి.